ఈ నెలలో రాఖీ పండుగ ఎప్పుడు? ఈ సమయంలో మాత్రం రాఖీ కట్టొద్దు. రక్షాబంధన్ అన్నదమ్ముల మధ్య ప్రేమ బంధానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సాంప్రదాయ హిందూ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర బంధాన్ని జరుపుకుంటుంది. రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ బంధానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సాంప్రదాయ హిందూ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర బంధాన్ని జరుపుకుంటుంది. సోదరీమణుల రక్షణ, వారి సోదరుల పట్ల ప్రేమ, ఆప్యాయతకు ప్రతీక ఈ పండుగ. ఈ ఏడాది ఆగస్టు 19న రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం యొక్క పూర్ణిమ తిథి సోమవారం ఆగస్టు 19 ఉదయం 3:04 ప్రారంభమై అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది. రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19న సూర్యోదయ తేదీ ఆధారంగా జరుపుకుంటారు. ఆగస్టు 19 ఉదయం 5:53 నుండి మధ్యాహ్నం 1:32 వరకు వచ్చే భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. కాశీ జ్యోతిష్కుడు చక్రపాణి భట్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగ రోజు 6 యాదృచ్ఛికాలను చూడవచ్చు. రాఖీ పండుగ చాలా పవిత్రమైనది, ఫలవంతమైనది. దీని కారణంగా ఈ సంవత్సరం రక్షాబంధన్లో 6 శుభ యాదృచ్ఛికాలు ఏర్పడబోతున్నాయి. రాఖీ రోజున రాజ్ పంచక్, శ్రావణ సోమవారం, శ్రావణ పూర్ణిమ, సర్వార్థ సిద్ధి యాగం, రవి యాగం, శోభన యోగాలు ఏర్పడతాయి. ఈ శుభ యాదృచ్ఛికాల వల్ల రక్షాబంధన్ పండుగ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. రక్షాబంధన్ రోజున రాజ్ పంచక్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 5:53 వరకు ఉంటుంది. ఇది ఆస్తి, ఈ యాగం ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయాన్ని తెస్తుంది. శ్రావణ సోమవారం. ఇదే రోజు శ్రావణ సోమవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తారు. ఈసారి శ్రావణ మాసం కూడా సోమవారంతో ముగుస్తుంది. శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండి పూజలు చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి. శ్రావణ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ కూడా ఈ రక్షాబంధన్ నాడు జరుపుకుంటారు. శ్రావణ పూర్ణిమ నాడు స్నానం, దానం, ఉపవాసం చేస్తే శుభం కలుగుతుందని చెబుతారు. పూర్ణిమ నాడు సత్యనారాయణ కథ నిర్వహించడం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. సర్వార్థ సిద్ధి యాగం. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని అందించే సర్వార్థ సిద్ధి యాగం కూడా రక్షాబంధన్ నాడు ఏర్పడింది. ఈ యాగం ఉదయం 5:53 నుండి 8:10 వరకు ఉంటుంది. రవి యాగం. రక్షాబంధన్ రోజు రవి యాగం ఉదయం 5:53 నుండి 8:10 వరకు ఉంటుంది. ఇందులో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ యాగంలో అన్ని దోషాలు తొలగిపోతాయి. భద్ర రక్షాబంధన్ ఉదయం 5:53 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉంటుంది. ఈ కాలంలో రాఖీ కట్టకూడదు. ఆగస్టు 19న మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 9:08 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయమని చెప్పబడింది. దీన్ని ఆధారంగా ఈ ఏడాది రక్షాబంధన్ ముహూర్తం 7 గంటలకు పైగా ఉండనుంది.